There is 2 years of pain. Physical, emotional, destruction. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనసుకి బాధగా ఉంటే మనసులో ఉండే వారికి చెప్పుకోవచ్చు. మనసులో ఉండే వారే బాధ పెడితే ఆ బాధ ఎవరికీ చెప్పకూడదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ విషయమే. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగుతుందనే వార్తలు రావడం మనందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, కిస్ చేసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో బయటికి వచ్చి తీవ్ర దుమారం రేపాయి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959 9154191969. ఒకానొక దశలో వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి కూడా అడుగు పెడుతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈ ప్రేమ కథ సజావుగా సాగకుండా వీరిద్దరూ ఇప్పుడు బ్రేకప్ చేసుకుని విడిపోయారు. కానీ ఈ బంధం వెనుక తనకెదురైన చేదు అనుభవాలని, తీవ్రమైన మానసిక వేదనల్ని అనుపమ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా తను గడిచిన 2 ఏళ్ల కాలంలో తీవ్రమైన శారీరక మానసిక క్షోభని అనుభవించిందని, ప్రారంభంలో ఎంతో ప్రేమని కురిపించిన భాగస్వామి క్రమంగా తన జీవితంపై మరియు బట్టల ఎంపికపై, సోషల్ మీడియాలో పోస్టులపై, చివరికి సినిమా ఎంపికపై కూడా తీవ్రమైన నియంత్రణని సాధించడం మొదలుపెట్టాడని తన ఆవేదనని వ్యక్తం చేసింది. కేవలం 3 నెలల పరిచయంలోనే ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడాడని, కానీ అది ప్రేమతో కాకుండా తనతో యాక్టింగ్ మాన్పించి పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమని గ్రహించి తనే పదే పదే ఎంగేజ్మెంట్ ని వాయిదా వేస్తూ వచ్చిందని, అంతేకాకుండా అతను 2 సంవత్సరాలుగా నార్సిస్టిక్ వేధింపులకి గురి చేశాడని చెప్పుకొచ్చింది. నార్సిస్టిక్ వేధింపులు అంటే మీ జీవితంలో ఒక అపరిచితుడుంటే ఒకరోజు రెమోలా ప్రవర్తిస్తూ భయంకరమైన ప్రేమని కురిపిస్తాడు. ఇలాంటి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం అనే భావనని కూడా కలిగిస్తాడు. కానీ మరుసటి రోజు అదే వ్యక్తి నుండి అపరిచితుడు బయటికొచ్చి క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని చంపుతున్నా కనీసం తల కూడా తిప్పకుండా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తాడు. ఇక అలా నెక్స్ట్ డేనే రాములా మారిపోయి ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు, బ్రతిమిలాడుతాడు. వాటన్నింటినీ నమ్మి క్షమిస్తే మళ్ళీ యథావిధిగా ఒక రోజు చెప్పలేనంత ప్రేమని కురిపించి ఆ తర్వాత రాక్షసుడిలా ప్రవర్తిస్తుండడం వల్ల తను మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచన చాలాసార్లు వచ్చిందని, కానీ తన తల్లిదండ్రులు గుర్తొచ్చి వారి కోసం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని అనుపమ చెప్పుకొచ్చింది. ఇక అలా డిప్రెషన్, యాంగ్జైటీ రావడంతో 1 ఇయర్ వరకు మందులు వాడాల్సి వచ్చిందని, తన కెరియర్లో అతిపెద్ద హిట్ మూవీ అయిన డ్రాగన్ ప్రమోషన్స్ కి కూడా వెళ్లకుండా అడ్డుకున్నాడని, షూటింగ్ స్పాట్ లో పానిక్ అటాక్ వచ్చి క్యారవానీ లోపలికి వెళ్లి ఏడ్చిందని, దీనివల్ల అనేక సార్లు షూటింగ్స్ కూడా ఆగిపోయాయని, తన తోటి నటీనటులతో మాట్లాడడానికి, చివరికి తన సొంత బ్రదర్ని తాకడానికి కూడా భయపడే పరిస్థితి తెప్పించాడని, అలా తన పరిస్థితిని చూసి తన తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ తనకి నచ్చజెబుతూ అలాంటి వాడితో రిలేషన్ ని కొనసాగిస్తే చివరికి విడాకులతోనే ముగుస్తుందని చెప్పడంతో తనతో ఉన్న 2 ఏళ్ల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టి బయటికి వచ్చిందని, అయితే తను అలాంటి టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడి పూర్తిగా కోలుకున్న తర్వాత సమాజంలో ఇలాంటి మానసిక వేధింపులపై అందరికీ అవగాహన తెచ్చేందుకు ఈ విషయాన్ని ధైర్యంగా బయటికి వచ్చి పంచుకుంటున్నానని అనుపమ చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఒక స్టార్ హీరో కొడుకై ఉండి ధ్రువ ఈ విధంగా ఎలా చేయగలిగాడని నెటిజన్లు మండిపడితే, మరికొంతమంది ఇప్పుడిప్పుడే కెరియర్ ని బిల్డ్ చేసుకుంటున్న ధ్రువపై ఇలాంటి ఆరోపణలు వస్తే ముందు అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు అనుపమ ధ్రువపై చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది,
ధృవ కూడా తన తండ్రిలాగే స్టార్ హీరోగా ఎందుకు ఎదగలేకపోయాడు? అనుపమ ధృవ కన్నా వయసులో పెద్దదవ్వడం వల్లే వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారా? ధృవ తన మొదటి గర్ల్ ఫ్రెండ్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ధృవ విక్రమ్ అలియాస్ ధృవ. ఇతను 1995 సెప్టెంబర్ 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి విక్రమ్, తల్లి శైలజ. ఇతనికి అక్షత అనే అక్క కూడా ఉంది. ఇక ధృవ అక్క తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మునిమనోడైన మనోరం రంజిత్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ఇదిలా ఉంటే ధృవ తాతైన వినోద్ రాజ్ గారు కూడా సినిమాలపై ఉన్న మక్కువతో రామ్నాథ్పురం నుండి చెన్నైకి పారిపోయి సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేసుకుంటుండగా అది చూసిన తన తమ్ముడు త్యాగరాజన్ కూడా ఇండస్ట్రీకి వచ్చి ఫేమస్ విలన్ గా మారి మూవీస్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇక అలా త్యాగరాజన్ కొడుకే హీరో ప్రశాంత్ జీన్స్, జోడి, తొలి ముద్దు లాంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అలా వినోద్ రాజు గారు సినిమాల్నే నమ్ముకొని ఉంటే అవ్వదని ఒకవైపు ఇంజనీరింగ్ కోర్స్ ని పూర్తి చేసి మరోవైపు సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అలా ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అయ్యాడో ఇతనికి చెన్నైలో సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న రాజేశ్వరి అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. అలా అందులో పెద్ద కొడుకే విక్రమ్. ఇక విక్రమ్ కూడా తన తండ్రిలాగే సినిమాల్లోకి వెళ్లి పెద్ద హీరో అవ్వాలనుకున్నాడు. కానీ సినిమా అనేది నిలకడలేని ఉద్యోగమని తన తల్లి తనకి నచ్చ చెప్పడంతో మొదట ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయాలని లయోలా కాలేజీలో తన డిగ్రీని పూర్తి చేసి MBA పట్టాని పొందగానే జాబ్ చేయడం ఇష్టం లేని విక్రమ్ సినిమాల్లో 30కి పైగా మూవీస్ లో చిన్నా చితిక పాత్రలు చేస్తూ వచ్చిన డైరెక్టర్ బాలా డైరెక్ట్ చేసిన సేదు మూవీతో విక్రమ్ కి బ్రేక్ రావడం, అలా ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక ఈ క్రమంలోనే శైలజ అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ధృవ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేటప్పుడు తమిళ్ ఫేమస్ డైరెక్టర్ అయిన పాండ్యరాజన్ పసంగా అనే మూవీని ప్లాన్ చేసి అందులో అన్బూకర్సన్ అనే పాత్రని ధృవతో చేపించాలని విక్రమ్ ని అప్రోచ్ అవ్వగా అందుకు విక్రమ్ తన కొడుక్కి ఇప్పుడు చాలా చిన్న వయసని తను చదువుకునే టైం అని కొన్నాళ్ళయ్యాక చూద్దామని చెప్పి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో మరో అబ్బాయితో ఆ మూవీని చేయడం, అలా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆ మూవీ నేషనల్ అవార్డ్ ని కూడా గెలుచుకునింది. అయినా అదంతా పట్టించుకొని ధృవ చెన్నైలో తన స్కూలింగ్ పూర్తవ్వగానే లండన్ కి వెళ్లి అక్కడ తన ఇంటర్ ని చదువుతూ మ్యూజిక్ మరియు ఫిలిం మేకింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని గుడ్ నైట్ చార్లీ అనే షార్ట్ ఫిలిం ని డైరెక్ట్ చేయగా కొన్ని ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన ఆ షార్ట్ ఫిలిం కొన్ని అవార్డ్స్ ని కూడా గెలుచుకునింది. ఇక అలా ఎప్పుడైతే ఆ షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో రిలీజ్ అయిందో అందులో చైల్డ్ అబ్యూస్ గురించి ధృవ తీసిన మేకింగ్ కి చాలా మంది ఫిదా అయ్యారు. కానీ ధృవ తండ్రి విక్రమ్ కి మాత్రం తన కొడుకుని డైరెక్టర్ గా కాకుండా యాక్టర్ గా చూడాలని, తన నటనా వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. ఇక అలా తండ్రి ఆశని తెలుసుకున్న ధృవ చేసేదేమీ లేక న్యూయార్క్ లో ఉన్న ప్లీజ్ స్టార్ట్ వర్క్ థియేటర్ లో యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయి 3 సంవత్సరాలు అక్కడే ఉండి థియేటర్ నాటకాల్లో నటిస్తూ తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకొని డాన్స్, ఫైటింగ్స్ లో కూడా మెలకువల్ని నేర్చుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే ఇండియాకి వచ్చాడో తన కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయాలని మంచి స్టోరీ కోసం విక్రమ్ ఎదురు చూస్తున్నప్పుడే తెలుగులో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ మూవీని చూసి దాన్నే తమిళ్లో రీమేక్ చేస్తూ ధృవాని లాంచ్ చేయాలని తనకి గాడ్ ఫాదర్ గా ఉన్న డైరెక్టర్ బాలాతో డిస్కస్ చేయగా అందుకు బాలా గారికి రీమేక్ చేయడం ఇష్టం లేకపోయినా విక్రమ్ తన కొడుకుని తన చేతుల మీదుగా లాంచ్ చేయాలని కోరడం, అలా అప్పటికే తను చెప్పిన 10కి పైగా స్టోరీలు విక్రమ్ కి నచ్చకపోవడంతో అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేయడానికి బాలా గారు ఒప్పుకున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే బాలా గారు విక్రమ్ తో తను యాజ్ ఇట్ ఈస్ ఆ మూవీని చేయనని, తన స్టైల్లో ఆ మూవీని చేస్తానని చెప్పగా విక్రమ్ కూడా అందుకు ఒప్పుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ని 2 నెలల్లో కంప్లీట్ చేసుకుని ప్రొడ్యూసర్ అయిన విక్రమ్ కి రష్ చూపించగా అది చూసిన విక్రమ్ కి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఎందుకంటే ఒరిజినల్ అర్జున్ రెడ్డికి బాలా గారు తీసిన మూవీకి 90% వరకు తేడా ఉండడంతో విక్రమ్ ఆ మూవీని రిలీజ్ చేస్తే తన కొడుకు కెరియర్ స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ అవుతుందని డిసైడ్ అయ్యి మళ్ళీ రీషూట్ చేసి హీరోయిన్ మరియు కొన్ని క్యారెక్టర్స్ ని చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈసారి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే అప్రోచ్ అయ్యి పూర్తిగా డైరెక్షన్ బాధ్యతల్ని తనకి అప్పగించి ఆ మూవీని కంప్లీట్ చేయమని కోరగా అందుకు సందీప్ అప్పటికే హిందీలో అర్జున్ రెడ్డి సినిమాని షాహిద్ కపూర్ తో తీస్తున్నానని, ఆ ప్రాజెక్ట్ ని వదిలి ఇప్పుడు రాలేనని, మీకు అభ్యంతరం లేకపోతే అర్జున్ రెడ్డి మూవీకి కో డైరెక్టర్ గా పనిచేసిన గిరీష్ కి ఆ సినిమాపై పూర్తి అవగాహన ఉందని, అతను యాజ్ ఇట్ ఈస్ అర్జున్ రెడ్డి లాగే తీస్తాడని చెప్పడంతో విక్రమ్ చేసేదేమీ లేక ఆ బాధ్యతల్ని గిరీష్ కి అప్పగించాడు. ఇక అలా అప్పటి వరకు వర్మగా ఉన్న సినిమా టైటిల్ ని ఆదిత్య వర్మగా మార్చేసి 2019 నవంబర్ 22న రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 22 ఏళ్ల ధృవ యాక్టింగ్ కి మంచి మార్క్స్ పడి తండ్రిలాగే స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. అలా తన నటనకి గాను విగడన్ అవార్డ్, జీసినీ అవార్డ్ ని బెస్ట్ కేటగిరీలో అందుకున్నాడు. ఇక అలా డైరెక్టర్ గిరీష్ డైరెక్ట్ చేసిన ఆదిత్య వర్మ మూవీ థియేటర్ లో మంచి హిట్ అయినా కూడా ఓటీటీలో మాత్రం డైరెక్టర్ బాలా డైరెక్ట్ చేసిన వర్మ
మూవీని కరోనా టైంలో రిలీజ్ చేయగా అది చూసిన చాలా మంది 2 స్టార్స్ ఇవ్వడంతో పాటు బాలా డైరెక్షన్ కి చాలా నెగిటివిటీ వచ్చి విక్రమ్ అభిమానులంతా ఆ మూవీని థియేటర్ లో రిలీజ్ చేయకపోవడమే మంచిదైందని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే మొదటి మూవీ హిట్ తర్వాత సెకండ్ మూవీనే తన తండ్రి విక్రమ్ తో కలిసి మహాన్ అనే మూవీలో దాదాబాయి నౌరోజీ అనే క్యారెక్టర్ ని ప్లే చేయగా ఆ మూవీపై అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీని థియేటర్ లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేయగా ఆ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలా విక్రమ్ అంటేనే యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక ఆ మూవీలో ధృవ విక్రమ్ యాక్టింగ్ ని ఓవర్టేక్ చేయడంతో ప్రామిసింగ్ హీరోగా ఎదిగి స్టార్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ధృవతో పని చేయడానికి ఎగబడడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ధృవకి తన మొదటి మూవీ హీరోయిన్ అయిన బనితా సంధుతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా బనిత లండన్ కి చెందిన అమ్మాయి కావడం, ధృవ తరచూ లండన్ కి వెళ్లడం, వీరిద్దరూ కలిసి బయట తిరగడంతో ఒక స్టేజ్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ధృవ మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ మూవీని చేశాడో ఆ మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ ని కలవడం, అలా వీరిద్దరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయి సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరిద్దరూ పబ్లిక్ గా కిస్ చేసుకుంటున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చలవడంతో ఈ విషయం తెలిసి బనితా సంధు ధృవతో బ్రేకప్ చేసుకుని తమ 4 ఏళ్ల రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా ఇదంతా పట్టించుకోకుండా ధృవ అనుపమతో క్లోజ్ గా ఉంటూ బైసన్ మూవీని కంప్లీట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో ధృవ ఇప్పుడు 5 మూవీస్ కి సైన్ చేయడం గమనార్హం. ఇక అలా ధృవ కన్నా 2 ఏళ్లు పెద్దమ్మాయి అయిన అనుపమ పరమేశ్వరన్ తో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవుతారని అందరూ అనుకున్నారు. కానీ అనుపమ ధృవతో బ్రేకప్ చేసుకుని వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అందరూ అనుపమనే తప్పు పడుతూ ఆమె వల్లే రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని నెగిటివిటీని స్ప్రెడ్ చేయడంతో ఈ నెగిటివిటీని తట్టుకోలేక అనుపమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకి ధృవ వల్ల అయిన నష్టాన్ని, మానసిక క్షోభ గురించి చెప్పగా ఈమె వీడియోలు ఇప్పుడు వైరల్ అయిన అటు విక్రమ్ గాని ఇటు ధృవ గాని స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తల్ని నమ్మి అనుపమకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. మీరు అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్ల నాపడం అంతే కష్టం. ఇది ఫోక్స్ అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.